ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచాం. మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఈ 2 ఏళ్లలో ఆ హామీలు నెరవేర్చుకున్న రోజే నిజమైన హీరోలు. పేద ప్రజలు మాకు ఎంతో అండగా ఉండి మమ్మల్ని గెలిపించారు. వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నాకు అంతేకాదు మీడియా వారి సపోర్ట్ కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విషయం నిజంగా చెప్పాలంటే మీడియా మమ్మల్ని గెలిపించింది. మేము నలుగురమే, మా నలుగురు వెంట మీ మీడియా అంతా ఉంది. మీ రుణం నేను కానీ మా రాయల్ ప్రసాద్ కానీ కాదంబరి కిరణ్ కుమార్ కానీ ఏడి శ్రీరామ్ కానీ ఎవరు తీసుకుంటాం. ఇది మాకు నిజంగా పెద్ద విజయమే. కానీ అసలైన విజయం ఎప్పుడంటే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటాం. ఎవరైతే మేము నలుగురు నలుగురు మంచి మెజార్టీ అనౌన్స్ చేస్తారు పైన. దాదాపుగా నేను ఒక 35-40 ఓట్లు మెజార్టీతో నేను గెలిచానమ్మా. రాయల్ ప్రసాద్ గారు 80 పైన. ఇంకా మీ ప్యానల్ ఎవరెవరు గెలిచారు? నలుగురు గెలిచారు మా ప్యానల్. ఎవరైతే నలుగురు ఉన్నా నలుగురు. భూపాల్ రాజు భూపాల్ గెలిచి భూపాల్ రాయల్ ప్రసాద్ గారు, నేను, కాదంబరి కిరణ్ కుమార్, ఏడి శ్రీరామ్. మేము కూడా మేము అనుకున్న పనులు చేసేసి నెక్స్ట్ యంగ్ హీరోస్ చాలా మందికి వచ్చారు. ఈ బాధ్యతలన్నీ వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. మేము వాళ్ళు ముందుకు రమ్మని కోరుకున్నాం హీరోస్ అందరినీ. మేము పెద్ద హీరోస్ సపోర్టు, పెద్ద డైరెక్టర్ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేం. వాళ్ళందరి సపోర్టు మాకు ఉంటుందని ఈ క్షణంలో డెఫినెట్గా మేము చేయవలసిన పని ఉంటుంది. మా అమ్మ విజయనమ్మ గారిని ఎవరు అడగకుండా నెల పాపం 15,000 పంపిస్తుంది. అవును, హృదయపూర్వకంగా మేము అందరూ సన్మానించిన రోజే మా విజయానికి సార్థకత. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక బిల్డింగ్ లేదు. ఇప్పటి వరకు ఛాంబర్ మీద ఆధారపడ్డాం. మేము మంచి బిల్డింగ్ కడతామని రాజేంద్ర ప్రసాద్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీకి మీ ప్యానల్ కట్టుబడి ఉంటుందా? 100%. ఆ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్? 100%. నేను ఇచ్చిన హామీ ఏంటంటే లేని వాళ్ళు 30 మందికి ఇన్సూరెన్స్ చేయటం, 30 మంది నెలలా ఇవ్వటం, అవన్నీ జరుగుతాయి డెఫినెట్. ఇప్పుడు ఏదైతే ఉందో మురళీమోహన్ గారి వ్యతిరేకత ఏదో ఉందో అవన్నీ మీరు సర్దిద్దే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ఏదైతే వ్యతిరేకత ఉందో మీరు అంతా ప్రెస్ మీట్లో చెప్పుకుంటూ వచ్చారో ఆ వ్యతిరేకతను మీరు చేసే అవకాశాలు ఉందా? నాకు కొంచెం మీరు ఎవరైనా కలపడతారు? ఈసీ మీటింగ్ అయిపోయాక జనరల్ బాడీ అయ్యాక చాలా మంది మాలో సభ్యత్వం దొరకడం కూడా చాలా జరుగుతుంది. అందరికి థ్యాంక్ యూ. ఎన్నోసారి ఎలక్షన్స్ జరిగినాయి. ఈసారి ఎలక్షన్స్ చాలా ఉధృతంగా, చాలా విభిన్నంగా జరిగింది. దీనికి కారణం ఏమంటే ఇంతకుముందు ఎలక్షన్స్ ఎప్పుడు లేవు. ఎవరికి వాళ్ళు ఒక వ్యక్తి ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో, నేను ఇక్కడ ఎప్పుడు పర్మనెంట్గా ఉంటానని ఒక నిర్ణయం తీసుకునేవారు. ఆ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఒక రకమైనటువంటి మా ఎలక్షన్స్లో కళామ తల్లి కోరుకున్నట్టుగా ఇవాళ ఒక బ్రహ్మాండమైన ఎలక్షన్ జరిగింది. బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఇవాళ కళామ తల్లికి విమోచన దినం. అంటే కొందరి కబంధ హస్తాల నుంచి కళామ తల్లిని విముక్తి పొందింది అనమాట. తప్పకుండా ఓ మంచి జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏమండి, రాజేంద్ర ప్రసాద్ అనుకున్నవన్నీ చేసి తీరుతాడనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉండబట్టి అతనికి అంత అఖండమైన మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించారు. చేసి తీరాలి. ఇవాళ బాధ్యత ఉంది. నేను అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పారు కాబట్టి. ఎంతో ఉత్కంఠతను రేకెత్తించినటువంటి మా ఎలక్షన్స్ పూర్తిగా అవి వాళ్ళ కౌంటింగ్ కూడా జరిగి ప్రశాంతంగా అన్నీ జరిగి ఒక బ్రహ్మాండంగా పూర్తయింది. ఈ సందర్భంగా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాను. ప్రెసిడెంట్గా శ్రీ జీపీ రాజేంద్ర ప్రసాద్ గారు 85 ఓట్లతో గెలిచారు. ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా తనికెళ్ల భరణ గారికి 168 ఓట్ల మెజారిటీ వచ్చింది. తనికెళ్ల భరణ గారికి. అలాగే జనరల్ సెక్రటరీగా శివాజీ రాజా గారికి 36 ఓట్ల మెజారిటీ వచ్చింది. ట్రెజరర్ పోస్టుకి పరుసూరి వెంకటేశ్వరరావు గారు 159 ఓట్లతో గెలిచారు. అలాగే జాయింట్ సెక్రటరీలు ఇద్దరు
ఆ ఇద్దరిలో కృష్ణ నరేష్ గారు 225 ఓట్లతోటి, రఘుబాబు గారు 239 ఓట్లతోటి కూడా అఖండమైన విజయాలు సాధించారు. వారు ఏడిద శ్రీరామ్ గారు 253 ఓట్లతో గెలిచారు. మహర్షి రాఘవ్ గారు 255 ఓట్లతో గెలిచారు. శ్రీ శశాంక్ గారు 283 ఓట్లతో గెలిచారు. గీతాంజలి గారు 285 ఓట్లతో గెలిచారు. అలాగే ఎం హర్నాథ్ బాబు గారు 255 ఓట్లతో గెలిచారు. హేమ 252 ఓట్లతో గెలిచారు. జాకీ 311 ఓట్లతో గెలిచారు. జయలక్ష్మి గారు 250 ఓట్లతో గెలిచారు. కాదంబరి కిరణ్ 312 ఓట్లు హైయెస్ట్ ఓటుతో గెలిచారు. అలాగే కృష్ణుడు 282 ఓట్లతో గెలిచారు. నర్సింగ్ యాదవ్ 302 ఓట్లతో గెలిచారు. పసునూరి శ్రీనివాసులు ఘర్షణ 245 ఓట్స్తో గెలిచారు. రాజీవ్ కనకాల 315 ఇది హైయెస్ట్. రాజీవ్ కనకాల గారిది హైయెస్ట్ 315 ఓట్లతో గెలిచారు ఆయన. తర్వాత విద్యాసాగర్ గారు 245 ఓట్స్తో గెలిచారు. ఇది రిజల్ట్స్. మీడియా వారు కూడా మాకు ఎంతో సహకరించారు. సహకరించిన మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గెలిచిన జీవి రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు ఒకరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నేను ఎన్నో సందర్భాలు చెప్పా, ఎన్నికల వరకే పోటీ తప్ప ఎన్నికలు అయిన తర్వాత మేమందరం ఒకటే. మాలో మాకు ఏమైనా గ్రూపు లేవు. సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటే, ఒకే మాట.